ఉప్పు తెల్లటి రూపు దాల్చటానికి, ఉప్పు కణములుగా ఏర్పడటానికి, ఉప్పు ఒక మంచి రూపులోనికి చేరటానికి, రూపాంతరం చెందటానికి మొట్టమొదటిగా సముద్రము నుండి వేరవుతుందండి. అది దేని నుండి? సముద్రము నుండి వేరవుతుంది. నేను అంటున్నాను, ఈ లోకమనబడిన సముద్రం నుండి మనం వేరవ్వాలి. ఈ లోకమనబడిన సముద్రం నుండి మనం వేరైనప్పుడు, ప్రత్యేకపరచబడినప్పుడు, ప్రతిష్ఠింపబడినప్పుడు, ప్రతిష్ఠితులముగా కొనసాగుతున్నప్పుడు క్రీస్తు రూపులోనికి రూపాంతరం చెందుతాం. ఒక రోజున క్రీస్తు రూపులోనికి రూపాంతరం చెందుతాం. అందుకునే ప్రతిష్ఠితులం కావాలి, అందుకునే ప్రత్యేకించబడాలి, అందుకునే లోకము నుండి, పాపము నుండి, సాతాను నుండి, చెడ్డ సహవాసాల నుండి వేరుపరచబడాలి. మరి నువ్వు ప్రత్యేకపరచబడ్డావా? ప్రత్యేకంగా జీవిస్తున్నావా? నువ్వు ప్రత్యేకంగా గనక జీవించగలిగితే, ప్రతిష్ఠితుడిగా గనక జీవించగలిగితే, నువ్వు నడిచే సువార్త రథంగా మారిపోతావు. లోకానికి క్రీస్తు పత్రికగా మారిపోతావు. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపంగా వెలుగుతావు. బ్రతికున్న బైబిలు గ్రంథంగా ఉంటావు. అంతటి గొప్ప ప్రతిష్టత కలిగి మనం ముందుకు సాగాలి.